నమస్తే. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ మరోవైపు ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కనిపిస్తుంది. ప్రధానంగా కరెంటు మీద ఇష్యూ నడుస్తోంది. సో ఏదైతే కొత్త డిస్కామ్ పేరుతోటి రైతులను మోసం చేయడానికి, రైతులను ఆగం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, కరెంటుతో ఉరివేసే ప్రయత్నం చేస్తుంది. గతంలో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 3 గంటల కరెంట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందంటూ ఇటు కేటీఆర్, హరీష్ రావు కామెంట్ చేస్తూ ఉన్నారు. రైట్ ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ కరెంటు మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. సో నిజంగా 24 గంటల కరెంటును రద్దు చేసే కుట్ర కాంగ్రెస్ చేస్తుందా? నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత హరీష్ రావుకి, కేటీఆర్కి ఏం మాట్లాడుతున్నారు, మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. అసలు మాట్లాడిందే తెలుసా, అర్థం తెలుసా వాళ్ళకు? ఉచిత విద్యుత్ పెట్టిన రేట్స్ కాంగ్రెస్ పార్టీది, రైతులకు సంక్షేమం కాంగ్రెస్ పార్టీది. రైతుల గురించి, ఉచిత విద్యుత్ గురించి మాట్లాడే అర్హత లేదు, అలాగే హక్కు కూడా లేదు బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. ఎందుకండి ఇట్లా మాట్లాడతారు? వరి చేస్తే ఉరి చేస్తారు అని చెప్పి ఎవరన్నారండి? కరెంటు సంబంధించిన వ్యవహారాల్లో, ఛత్తీస్గఢ్తో సంబంధించిన వ్యవహారాల్లో అక్రమాలు చేసింది మీరు. ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు. రైతులకు ఏ కోసాన కూడా ఇబ్బంది పడిన వ్యవస్థని సృష్టిస్తూ ఉన్నాము, ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాము. ఇబ్బంది పడే వ్యవస్థని బీఆర్ఎస్ పార్టీ కావాలని చేస్తూ ఉన్నది. ఏదో కళ్ళబల్లి మాట్లాడి చిల్లర మాటలు మాట్లాడి చిల్లర వ్యవహారాలు చేసుకుంటూ మాట్లాడే బీఆర్ఎస్ పార్టీకి ఒక్కడే చెప్తున్నాం, మీరు గత 10 సంవత్సరాలు రైతులకు సంకల్లు వేసిర్రు, విద్యార్థులకు సంకల్లు వేసిర్రు, ఉద్యోగులను బెదిరించిర్రు, అమరవీర కుటుంబాలను అవమానపరిచిర్రు. ఎక్కడ వేసిరండి మీరు? 10 సంవత్సరాలు దోచుకొని, దాచుకొని, పంచుకొని కుటుంబాలకు, కుటుంబ వ్యవహారాలకు, విధంగా వీళ్ళ పెత్తందారులకు, వీళ్ళొక కుటుంబ పెద్దలకు ఇచ్చుకుంటూ మాట్లాడే వీరు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఉద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిరుద్యోగం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఒక వరి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే మీ దుర్మార్గులారా, గత 10 సంవత్సరాలు రైతులను నానా యాస పెట్టిరు, నానా గోసు పెట్టింది మీరే కదా. విద్యుత్ అనేది, ఉచిత విద్యుత్ అనేది 2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలవడానికి మూల కారణం, మూల స్తంభం ఉచిత విద్యుతే కదా. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమని అబద్ధాలు చెప్తా ఉన్నారు. సో అబద్ధాలు చెప్పుడు కాదు, ఆ 420 హామీలను అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? కోతల రామారావు, కేటీఆర్ అంటే కోతల రామారావు. కోతలకు వస్తూనే ఉంటాడు, నిధులు మాట్లాడుతూనే ఉంటాడు, బూతులు మాట్లాడుతూనే ఉంటాడు. నేను మాట్లాడుతూ ఒకటి చెప్తున్నా మీకు, కేటీఆర్ గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. ఇంకేం కావాలి మీకు? ఒక ముఖ్యమంత్రి గారు బాహాటంగా, స్పష్టంగా చెప్పిన మాట ఉమ్మడి మన వ్యవస్థలో ఇక్కడ ఉందా? భారతదేశం ఇక్కడ ఉందా? మోటార్లకు మీటర్లు పెడితే మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పే గుండె ధైర్యము, దమ్ము ధైర్యం మీకుందా? మాకుంది. అరే ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రైటు, రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ కొత్త రైతు డిస్కామ్ల పేరుతోటి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు అయితే సరిపోతుందని ఏ కామెంట్ చేసిండో, ఆ కామెంట్ను నిజం చేయడానికే మరి కుట్ర జరుగుతుంది అనేది కేటీఆర్ అంటారు. కేటీఆర్ మాటలు, హరీష్ రావు మాటలు తెలంగాణ ప్రజలు పట్టించుకోవట్లేదు, వాళ్ళని గుర్తించట్లేదు, వీళ్ళని మర్చిపోయిర్రు. కేటీఆర్ని, హరీష్ రావుని తెలంగాణ ప్రజలు మర్చిపోయిర్రు. కేటీఆర్ని కూడా ఏ విధంగా మాట్లాడాలో హరీష్ రావుకి తెలుసు, హరీష్ రావు ఏం మాట్లాడాలో కేటీఆర్ తెలుసు. వీళ్ళిద్దరు ఒక దొంగల్లా, ఒక దగాబొచ్చులాగా, ఒక దోబొచ్చులు ఆడుతూ తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వయాన వాళ్ళ కార్యకర్తలను పట్టించుకొని ఈ దుర్మార్గులు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, వరి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రా దుర్మార్గులారా. మీరు మాట్లాడే ముందు కొంచెం తెలుసుకొని మాట్లాడండి. రేవంత్ రెడ్డికి ప్రజల్లో విలువ లేదు, నేను ఒకటే పార్టీలో ఉంటా, పుట్టింది ఇదే పార్టీ, చచ్చేది ఇదే పార్టీ అంటూ హరీష్ రావు చెప్తా ఉన్నాడు. సో సీఎం లెక్క 2-3 పార్టీలు మారలేదని కూడా ఆయన కామెంట్ చేస్తున్నాడు. నిజంగా ప్రజల్లో ముఖ్యమంత్రికి విలువ లేదా? మీరు మీ మాజీ ముఖ్యమంత్రికి మీకు విలువ కానీ మీకు విలువ గురించి కేసీఆర్కే విలువ వేయలేని వీళ్ళు వేరే వాళ్ళకి విలువ ఇస్తారండి? వీలాంటి దుర్మార్గులు మాట్లాడే మాటలు రాజకీయంగా చెప్తూనే ఉన్నాం. దగుల్బాజీ మాటలు, దగాకోరు మాటలు, బట్టేబాజీ మాటలు, బలాదూరు మాటలు మాట్లాడే హరీష్ రావు, అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడలేని హరీష్ రావు, బీజేపీతో ములాఖాత్ హరీష్ రావు, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి హరీష్ రావు,
రామచంద్రరావు కాదు ఇప్పుడు అధ్యక్షుడు, హరీష్ రావు అధ్యక్షుడు బీజేపీకి. బీజేపీ యొక్క నాయకత్వాన్ని అక్కడక్కడ పొందించి మెదక్లో రఘునందన్ రావు గెలవనీకే స్పష్టంగా హరీష్ రావు యొక్క రాజకీయ వ్యవహారమే, రాజకీయ వ్యభిచారమే కారణము. దీనికని ఇంకేం కావాలి బీజేపీ పార్టీకి? హరీష్ రావు చేసిన మేలు రఘునందన్ రావు గెలిచే స్థాయి ఎక్కడిది? మెదక్ పార్లమెంట్లో, సిద్దిపేటలో, గజ్వేల్లో బాజాప్తగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీకి అమ్మేసి, వాళ్ళ బూత్ నాయకులను అమ్మేసి, మీ జిల్లా నాయకులను అమ్మేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. హరీష్ రావు చిల్లర మాటలు బంద్ చేయి, రాజకీయంగా మాట్లాడు, దమ్ము ధైర్యం అంటే అట్లా మాట్లాడు. కానీ ఏదో ఒక్కరి తింకర మాట్లాడేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడతాము, విలువ లేనిది మీకు. బజారు మనుషులు మీరు. ఒక బజారు మనిషిగా మాట్లాడండి హరీష్ రావు, నువ్వు ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి నీకెక్కడిది? మామ లేకపోతే నువ్వెక్కడివి? కాబట్టి చిల్లర మాటలు బంద్ చేయి. 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అంటున్నావు కదా, కొంచెం రాజకీయంగా మాట్లాడు, దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు. కానీ ఒంకరుగా మాట్లాడి తింకగా మాట్లాడతాము, ఏదో మాట్లాడేస్తే అయిపోతుంటే కానీ కాదు. ఎవరిక్కడ ఊరికి మా శక్తి లేదు. చిల్లర మాట్లాడకపోతే చెల్లమంటది. బాల్కా సుమన్ అరెస్టు అక్రమ అరెస్ట్ అంటున్నారు. ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి ఆయన అరెస్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. సో ఇది అక్రమ అరెస్టా సక్రమ అరెస్ట్ అంటే ఏం చెప్తారు మీరు సార్? బాల్కా సుమన్ ఒక బానిస, ఈజ్ నాట్ అ బాల్కా, బానిస సుమన్. తాబేదారులకు కలకుండ్ల కుటుంబానికి బానిస వారి నుంచి మాట్లాడే సమయం మనకు లేదు. సుమన్ లాంటి అజ్ఞాని, సుమన్ లాంటి అహంకారపోతూ, ఆకాశంగా శక్తి, చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, ఒకసారి ఎంపీగా పనిచేసాడు, ఎమ్మెల్యే పనిచేసాడు, ఇంత కూడా విఘ్నత లేదు, వ్యవహారం లేదు. ఏంటండి రైల్వే ట్రాకులు పేల్చాలా? పంచాయతీలో బాంబులు పెట్టాలనా? అరే మిమ్మల్ని రైతులు నమ్మట్లేదురా దుర్మార్గులారా? మీరు మీటింగ్లు పెడితే నువ్వు అన్నావు కదా 5 మంది రైతులు వస్తున్నారని చెప్పి, అంటే బీఆర్ఎస్ పార్టీని రైతులు నమ్మట్లేదు, ఇంకేం కావాలి? ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేసిరు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది బాల్కా సుమన్ వ్యాఖ్యలు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూరో లేకపోతే అనిరుద్ రెడ్డో ఇట్లా చాలామంది కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు అనేది వాళ్ళ క్వశ్చన్. ఏం చెప్తారు అంటే నేనేమంటున్నా అంటే మీరు మీకు పొందుతున్న చూడండి, ఏం చేయాలి? వాట్ ఈజ్ మిలిటరీ యాక్టివిటీ? మిలిటెంట్ అంటే ఏందండి? టెర్రరిస్టు లాగా బాంబులు పెట్టి పేల్చాలా? పంచాయతీ ఆఫీసులు పేల్చాలా? ఫస్ట్ నువ్వు బీఆర్ఎస్ భవన్ పేల్చు, పెట్రోల్ నేను పంపిస్తా, డీజిల్ నేను పంపిస్తా, కిరోసిన్ నేను పంపిస్తా. ఫస్ట్ నీ టీఆర్ఎస్ భవన్ కాల్చు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ టీఆర్ఎస్ ఆఫీసు బందీలో పెద్ద కోట కట్టుకున్నటువంటి ఆ భవన్ని నువ్వు కాల్చరా దుర్మార్గుడా తెలుస్తుంది. ప్రజల ఆస్తులు అంటే ఏందో దుర్మార్గా మాట్లాడుతున్నావు. నీకు ఉంటే పోయి గులాంగిరి చేసుకో. కేటీఆర్కి, హరీష్ రావుకి, మీ గులాంగిరి వస్తాదనేటువంటి కేసీఆర్కి. ప్రజల జోలికి వస్తే ఊరికే ప్రసక్తి లేదు. నువ్వు ఒక బానిసలానే ఉండు, మాకేం అబద్ధం లేదు. సుమన్ బానిస, ఓకే రైట్, నంబర్ 1 బానిస, నంబర్ 2 బానిస నువ్వే చేసుకో. కానీ ప్రజల మీద వాడతాం, ప్రజల ఆశ మీద వాడతాం, ఒక సమస్య లేదు. చిల్లరగా మాట్లాడి బంద్ చేయి. నెక్స్ట్ డిపాజిట్ కూడా రాదు చెన్నూరులో సుమన్కి. 42 రూపాయలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద మళ్ళీ ఇవాళ పెరిగింది. అంటే దాదాపు 6 నెలల్లో దాదాపు 1500 రూపాయలు పెరిగినట్టు తెలుస్తుంది. సో ఈ సిలిండర్ ధరల పెంపుదల మీద ఏమైనా కామెంట్ చేస్తారా? సబ్కా సాత్ ఆదాని కా వికాస్, మోడీ కా సాత్ ఆదాని కా వికాస్. నిరుపేద కుటుంబాలు బయటపడిని బాయిలపడిని, ఆయనకేం అవసరం అండి? ఎలక్షన్స్ అయిపోయినావా, ఓటు పడ్డావా, బీజేపీ గెలిచిందా, కదం. నిరుపేద కుటుంబాలు, వ్యాపారస్తులని ఎందుకు ఆదుకుంటారు? ఆయనకేం అవసరం? బీజేపీకి ఏం అవసరము, మోడీకి ఏం అవసరము? ఓట్లు పడ్డాయా, గెలిచినమా, గట్టెక్కినమా, ఒడ్డున పడ్డామా, తర్వాత రోడ్ల పడితే జనాలే కదా. ఆయనకేం సంబంధం? ఆయనకేం సంబంధం? బీజేపీ పార్టీ అంటే నాకు చిన్నది కోరిక ఏముందంటే, బీజేపీ నాయకులు కొంతమంది ఏమంటున్నారు అంటే, మేము 2000 రూపాయలైనా సిలిండర్ కొంటామని అంటున్నారు. మంచిదే, చాలా మంచిది, మీ భక్తికి చాలా మంచిదే, మీ ప్రేమ మంచిదే. ఒక చిన్న రూల్ పెట్టండి, బీజేపీ కార్డులకు జనాలకు ఒక చిన్న కార్డు ఇవ్వండి. జనాలు అయితే ఈ రేటు, బీజేపీ అయితే ఎంత రేట్ అని చెప్పి, అది చాలు. ఎంతమంది బీజేపీ కార్డు తీసుకుంటారో, ఎంతమంది జనాలు కార్డు తీసుకుంటారో తెలుస్తుంది. బీజేపీ అంటే గుర్తు చేసారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కొన్ని పోస్టర్లు వెలిచినాయి, మేబీ మీరు చూసుండొచ్చు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. సో దీని మీద కామెంట్ చేస్తారా? అంటే నేనేమంటున్నానంటే, ఏదో పొలిటికల్ స్టంటు, ఈటెల రాజేందర్ అందరూ మర్చిపోయారు. ఆయనే స్టంట్ మాస్టర్, పెద్ద చూనికి మంచిగా ఉంటాడు, మంచిగానే స్మూత్గా మంచి మనిషి. కానీ ఈటెల రాజేందర్ ఒక రాజకీయ ప్రేరేపిత శక్తి. ఏ విధంగా తనకు అనుకూలంగా చేసుకోవాలనో, ఏ విధంగా రాజకీయ శక్తిగా ఎదగాలనో తెలిసిన వ్యక్తి. కాబట్టి ఈ పోస్టర్లు ఆయన వేయించుకొని, ఆయనే చించుకొని
చేసుకుని నాకు ఒక అనుమానం తప్ప నాకు పెద్ద ఏం లేదు. ఎందుకంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి అంతా మర్చిపోయారు. ఎంపీ ఉండొచ్చు కానీ నాకు 10 రాలేదు కేంద్రం సెకండ్ పాయింట్. కానీ నేను ఇంకా మార్కెట్ ఉండాలంటే ఫస్ట్ ఏం చేస్తాడు, ఆయన బురద మీద చేసుకొని తర్వాత చూసుకుంటాడు. కాబట్టి ఈటల రాజేందర్ గురించి మాట్లాడమంటే బీజేపీ మాట్లాడమంటే ఒక చిన్న సమస్య ఏంటంటే వారు తెలంగాణ రాష్ట్రంలో అనుకోకుండా గెలిచిన ఎంపీలు, అనుమానాస్పద ఎంపీలు. కాబట్టి వాళ్ళకి ఆ శక్తి లేదు, ఆ యుక్తి లేదు, ఆ వ్యవహారం శక్తి లేదు. కాబట్టి ఈటల రాజేందర్ గారు వారొక రాజకీయానికి ఏ విధంగా చేసుకోవాలో బీజేపీ పార్టీ ఒక వ్యవస్థ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే రామచంద్రరావు లాంటి నాయకులు, ఈటల రాజేందర్ నాయకులు కొట్లాడుకునే స్థాయి వచ్చిందంటే పార్టీ ఏ విధంగా కిందికి వెళ్ళిపోయిందో అంతే తెలిసిపోతుంది. కాబట్టి ఈటల రాజేందర్ గారు బీసీగా నేను ఇష్టపడుతున్న వ్యక్తిని, కానీ బీజేపీగా నేను ఆయన్ని ఇష్టపడిన వ్యక్తిని. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బాల్కా సుమన్ పేల్చాలనుకుంటే తెలంగాణ భవన్ను పేల్చు, కానీ మరి ప్రజల ఆస్తుల్ని కూలుస్తా అంటే మేము చూస్తూ ఊరుకోమంటూ మెట్టు సాయి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రైతుల డిస్కామ్ పైన హరీష్ రావు కేటీఆర్ చేసే వ్యాఖ్యలు కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. రైతుల పక్షపాది, 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన పేటెంట్ మాది, ఇది రైతులకంటూ కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాత్రం పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగానే అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో శ్రీశైలం, తొలివెలుగు, హైదరాబాద్.